హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. డబ్బు రాగానే మనిషి చెడిపోతాడా బాగుపడతాడా? చెడిపోతాడు. డబ్బున్నోడికి దేవుడు గుర్తురాడు. మనిషికి అవసరమైంది డబ్బు కాదండి. డబ్బుతో అన్నీ కొనుక్కోవచ్చు. డబ్బుతో మంచం కొనుక్కోవచ్చు, నిద్ర కొనుక్కోగలవా? డబ్బుతో ఆహారం కొనుక్కోవచ్చు, ఆకలి కొనుక్కోగలవా? డబ్బుతో వస్త్రాలు కొనుక్కోవచ్చు, ఆరోగ్యం కొనుక్కోగలవా? మనిషికి కావలసింది డబ్బు కాదు. అంతేకాదు, ఉగ్రత దినమున ఆస్తి అక్కడికే. నువ్వు రక్షించబడాలంటే, పరలోక రాజ్యం వెళ్ళాలంటే, నువ్వు ఈ లోకంలో డబ్బుతో ఏ టికెట్లన్నా కొనవచ్చేమో, కానీ పరలోకానికి టికెట్ మాత్రం కొనుక్కోలేవు. అట్లా కొనుక్కునేటట్టుంటే కోట్ల రూపాయల టికెట్ అయినా కోటీశ్వరులు మాత్రమే పరలోకం వెళ్ళేవాళ్ళు. మనం మళ్ళీ ఎక్కడా దరిద్రులమే, అక్కడ దరిద్రులుగానే ఉంటాము. కానీ వెండి బంగారాలతో కాదు, మనల్ని ప్రభు రక్షించాడు తన విలువైన రక్తము ద్వారా. మనిషికి కావాల్సింది డబ్బు కాదు. మనిషికి కావాల్సింది ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువాహనాలు కాదు. మనిషి హాయిగా ఉంటాను, నాకు అన్నీ ఉంటే, సొంత ఇల్లు ఉంటే హాయిగా ఉంటాను అంటే ఆయన ఒక రియల్ ఎస్టేట్ మేనేజర్గా వచ్చి ఉండేవాడు. యేసు ప్రభు వచ్చేసి అందరికి ఒక ఇల్లులు కట్టించి ఇచ్చేసిపోయి ఉండేవాడు. ఇల్లు ముఖ్యమా, ఇల్లాలు ముఖ్యమా? ఇల్లు ముఖ్యమా, ఇంటిలో సమాధానం ముఖ్యమా? కొంతమంది ధనవంతులకు ఒకటి కాదు, ఊరూరికి ఒక ఇల్లు ఉంటుందండి. అందుకే ఊరూరికి ఒక భార్య ఉంటుందట. చివరికి ఏ భార్యతో ఉండాలో తెలియక కోర్టులమ్మడు తిరుగుతూ నానా గందరగోళం బతికైపోతుంది. మనిషికి కావలసింది మనశ్శాంతి, మనిషికి కావలసింది సమాధానం, మనిషికి కావలసింది ఆరోగ్యం, మనిషికి కావలసింది జీవితపు యొక్క విలువలు తెలుసుకోవాలి. అందుకే యేసుక్రీస్తు మనిషిగా వచ్చాడు. అంతేకాదు, మనిషికి కావలసింది రక్షణ, కాబట్టి ఆయన రక్షకుడుగా వచ్చాడు. పాపం మనిషిని పాడు చేస్తుందండి. పాపం వలన కాసేపు సరదాగా ఉన్నట్టు అనిపిస్తుందేమో, కానీ ఆ పాపము అల్పకాల పాప భోగము మనిషిని ఆ తర్వాత నిర్వీరునిగా చేస్తుంది. చాలామంది తుచ్చమైన ఇచ్చలు తీర్చుకోవడానికి వేశ్యల దగ్గరికి వెళ్తారు. ఒక్కసారే వెళ్తాను, 2 సార్లు వెళ్ళాను, అప్పుడప్పుడు వెళ్ళాను అంటుంటారు కొంతమంది. కానీ ఏదో ఒక రోజు తెలిసిపోతుంది అతనికి భయంకరమైనటువంటి ఎయిడ్స్ రోగం ఉంది, ఇంకా చాలా నీచమైనటువంటి రోగాలతో తన శరీరం అంతా కృషించిపోతుంది అని తెలుసుకుంటాడు. కొందరు ఈ లోకంలో తాగితే చాలా మత్తుగా ఉంటుంది, మత్తు హాయిగా ఉంటుంది అని తాగుడుతో ఒక పెగ్గోని మొదలు పెడతారు, కొంచెంతో మొదలు పెడతారు. చివరికి ఆ తాగుడికి బానిసలైపోయి శరీరం అంతా నాశనం చేసుకొని, ఊపిరితిత్తులన్నీ పాడిపోయి, లివర్ పాడైపోయి, చివరికి ఎముకలు కూడా ఇలా తయారవుతున్నారు. భార్య బిడ్డల్లో ఏడిపిస్తున్నారు. ఈ లోకంలో ఏది చూసినా కాసేపే ఆ సంతోషం. ఏదైనా ఈ లోకంలో కొత్తదనుకున్నది పాతదైపోద్ది, కానీ ఏదైనా ఈ లోకంలో ఆర్భాటంగా ఉన్నది నువ్వు ఇష్టపడింది ఈ రోజున నువ్వు అసహించుకునే పరిస్థితి వస్తుందండి. ఈరోజు నువ్వు సంతోషంగా ఒకటి కావాలనుకున్నావు, కానీ ఒకరోజు అదే నీ ప్రాణానికి సంకటంగా మారిపోతుంది. కాబట్టి దేవుడు మనుషులకు కావలసింది ఏంటో గ్రహించాడు, కాబట్టి రక్షకుడి ఈ లోకంలోనికి పంపించాడు. మనందరికీ తెలుసు పాపంలో పడతాం ఎలాగని, కానీ మనకి ఎవరికి చేత కాదు పాపంలో నుండి బయట ఎలా పడాలా అని. చూడండి, సాతాను మనల్ని బంధించేస్తున్నాడు. పాపము చేయువాడు పాపమునకు బానిస, తాగేవాడు త్రాగుడుకు బానిస, వ్యభిచరించేవాడు వ్యభిచారానికి బానిస, అబద్ధాలు ఆడేవాడు అబద్ధాలకి బానిస. పాపానికి బానిసలైపోయిన మనకి మన జరిమానాలు కట్టి మన శిక్షా ఫలాన్ని తాను అనుభవించి మనకు విడుదల ప్రకటించడానికే యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. ఆయన చెప్పే సువార్తమానం ఏంటంటే, నీ పాపాల వల్ల నువ్వు కూలిపోయావు, నీ పాపముల వల్ల నీవు విసిగిపోయావు, నీ పాపాల వల్ల నీవు రోగాల పాలైపోయావు, నీ పాపాల వల్ల నువ్వు కుమిలిపోతూ ఉన్నావు, నీ పాపాల వల్ల నువ్వు నీ జీవితంలో కృషించిపోతూ ఉన్నావు, ఏ నిరీక్షణాధారం లేని స్థితిలో ఉన్నావు. ఇదిగో ఈ రోజు నుండి నీకు విడుదల. నీ దుఃఖ దినాలు సమాప్తమైనవి,
నీ బాధలు తీరాయి, నీ సాతాను కట్ల నుంచి నిన్ను విడిపించడానికి నేను వచ్చానన్న మాట చెప్పడానికే యేసు ప్రభు వస్తున్నాడు. వాక్యంలో చెప్పబడింది, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. నేను ఎక్కడి నుంచో మీ దగ్గరకు వచ్చేది ఎందుకంటే మనందరము కలిసి మన ప్రభు ఇచ్చే విడుదలను పొందటానికి, మనం దేవుని ఆశీర్వాదాలను పొందటానికి. ఆయన వాక్యము వెల్లడి ఎగుటతోడనే వెలుగు కలుగుతుంది. ఆయన వాక్యం మనం వింటున్నప్పుడే మనకు విడుదల కలుగుతుంది. సాతాను శక్తుల ప్రభావం నుండి మనం విడిపించబడతాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మరొక చక్కటి సమయాన్ని మాకు ఇచ్చినందుకే వందనములు. బంధించబడిన వారికి విడుదల, చెరలో ఉన్న వారికి విడుదల, నలిగిన వారికి విడుదల, కృంగిన వారికి విడుదల అని నీవు ప్రకటించమన్న మాట ప్రకటిస్తున్నానయ్యా. ఈ సమయంలో తండ్రి, నీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించుము నాయన. రోగముతో ఉన్నవారిని స్వస్థపరచుము తండ్రి. తాగుడుకు బానిసలుగా ఉన్నవారిని విడిపించుము నాయన. కుటుంబ సమస్యలతో ఉన్నవారికి విడుదల దయచేయి తండ్రి. సాతానుకు మాలో మా గృహాలలో చోటు లేకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. సాతానుకు చేసిన బానిసత్వం చాలయ్యా, నీ సాక్షులుగా బ్రతుకుతామన్న తీర్మానంతో ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయము చేయము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుడి యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సర్వలోకముకు సువార్తనందించుడి, సర్వ సృష్టికి యేసుని ప్రకటించుడి. సర్వలోకముకు సువార్తనందించుడి, సర్వ సృష్టికి యేసుని ప్రకటించుడి. ప్రతిధ్వని